యామిని వాళ్ళ అమ్మ అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది, మీరు యామినిని అసలేం పట్టించుకోనట్లుగా ఉంటుంది, మీరు ఎందుకో యామినిని దూరం పెడుతున్నారు అనేది అడుగుతూ ఉంటుంది. యామిని అయితే అలా చూస్తూ ఉంటుంది రాజు వైపు. మరి కొద్ది రోజుల్లోనే మీ పెళ్ళుంది, ఆ విషయం మీకు గుర్తుందా? మీరు ఎందుకు యామినిని పట్టించుకోవడం లేదో నాకు ఒక రీజన్ కావాలి అల్లుడు గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే, అవునా అంటే మీకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ ఈరోజు కాదు, రేపు చెప్తాను, రేపు నాకు ఒక విషయంలో క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏంటి బావ ఎంత తెగించేశాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఆమె అలా ఎగ్జైట్గా చూస్తూ వింటూ ఉంటుంది. ఇక రేపు నాకు ఒక విషయంలో క్లారిటీ వస్తుంది ఆంటీ, నేను అప్పుడు మీకు ఏ విషయం అనేది క్లారిటీగా చెప్తాను అని అనేసరికి ఆమె వాళ్ళ అమ్మ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అలా అనేసరికి యామిని అయితే, నాకు తెలుసు బావ, నువ్వు రేపు కావ్యకి ప్రపోజ్ చేస్తానని చాలా ఆనందపడుతూ ఉన్నావు, కానీ నువ్వు రేపు కావ్యకి ప్రపోజ్ చేయకుండా నేను చేస్తాను కదా, అది జరగకుండా నేను ఉన్నాను కదా చూసుకోవడానికి అని చెప్పేసి యామిని అయితే అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే అలా చూస్తూ ఉంటారు యామిని వైపు. ఇక యామిని అయితే ఏదో ప్లాన్ చేస్తుందని అయితే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక కావ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, రాజు తనకి ప్రపోజ్ చేస్తాడనే విషయం తలుసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఇక రాజు కూడా కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలా అనేది ఆలోచిస్తూ తన గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటాడు.